మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరగబోతోంది. ఉదయం 10:30 జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం వేయబోతోంది. ప్రధానంగా ఉద్యోగుల డిమాండ్లపై మంత్రివర్గ ఉపసంఘంలో వచ్చిన చర్చను కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ అంశాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో దానిపైన చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి రావాలంటూ అటు ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు స్వయంగా ఆహ్వానించారు. దీంతో ప్రధాని రాకపై కూడా ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఇక వీటితో పాటు వివిధ సంస్థలకు భూ కేటాయింపులతో పాటు పలు అభివృద్ధి పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపబోతుంది. మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కాబోతోంది. అనేక అంశాలపై ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ రోజు ఈ సమావేశం జరగబోతోంది. ఉదయం 10:30 జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఉద్యోగుల డిమాండ్లపై మంత్రివర్గ ఉపసంఘంలో వచ్చిన చర్చను కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఇక భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం దానిపై కూడా చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి రావాలంటూ ప్రధాని మోదీని ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. దీంతో ప్రధాని రాకపై కూడా ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక వీటితో పాటు వివిధ సంస్థలకు సంబంధించిన భూ కేటాయింపులతో పాటు పలు అభివృద్ధి పనులకు మంత్రివర్గం ఆమోదం తెలుపబోతుంది. మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం సచివాలయంలో జరగబోతోంది. ఉదయం 10:30 ఈ కేబినెట్ సమావేశం జరగబోతోంది. అయితే పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఈ సమావేశంలో ఆమోదం ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఉద్యోగుల డిమాండ్లపై మంత్రివర్గ ఉపసంఘంలో వచ్చిన చర్చను కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి సంబంధించిన విషయాలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మనం చూసాం, సీఎం చంద్రబాబు స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానించారు. దీంతో ప్రధాని రాకపై కూడా ఈ కేబినెట్ లో ప్రధానంగా చర్చించే ఛాన్స్ ఉంది. ఇక వీటితో పాటు వివిధ సంస్థలకు సంబంధించిన భూ కేటాయింపులతో పాటుగా పలు అభివృద్ధి పనులకు మంత్రివర్గం ఆమోదం తెలుపబోతుంది. ఉదయం 10:30 సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. అనేక అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి, మరి కాసేపట్లో 10:30 ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతుంది. దీంట్లో అనేక కీలక అంశాలు ఈరోజు చర్చకు రాబోతున్నాయి. ఎందుకంటే 25 అంశాలు, దాదాపుగా 25 అంశాల పైన కేబినెట్లో ఈరోజు ఎజెండా అంశాలుగా చేర్చారు. ఎజెండా అంశాల తర్వాత పలు రాజకీయపరమైన అంశాలు కూడా కేబినెట్ సహకారంతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక నేతన్న హస్తం పేరిట 50 సంవత్సరాలు దాటి దారిద్ర్య దిగువన ఉన్న నేతన్నలకు 25,000 సాయం చేసే ఒక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. దానికి సంబంధించి కేబినెట్ అప్రూవల్ కూడా తీసుకుంటుంది. అదేవిధంగా గోదావరి పుష్కరాలకు సంబంధించి పోలీసులకు విధులకు సంబంధించి నిధులకు కేటాయించారు. అదేవిధంగా చూసుకుంటే మరోవైపు ఏదైతే శ్రీకాకుళంలో బ్రహ్మకుమారి సంస్థకు మున్సిపల్ సంస్థ లీజుకు సంబంధించిన నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఏపీ మార్క్ఫెడ్కు సెంట్రల్ బ్యాంక్ నుంచి 300 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ అనుమతించబోతుంది. అదేవిధంగా చూసుకుంటే పలు ప్రైవేటు ఏదైతే విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీ, చలపతి యూనివర్సిటీలకు డీమ్డ్ యూనివర్సిటీలుగా అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఏదైతే నేరడి బ్యారేజ్ నిర్మాణానికి 640 కోట్ల పరిపాలనా అనుమతులకు మంజూరు చేయబోతుంది. ఏదైతే హంద్రీ నేవా సుజీల్ స్రవంతి ఫేజ్ 2కు సంబంధించి 241 కోట్ల ఉన్న బడ్జెట్ను 312 కోట్లకు పెంపుతూ కేబినెట్ అయితే నిర్ణయం తీసుకోబోతుంది. అదేవిధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఏదైతే 3,168 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీకి ప్రభుత్వం
అనుమతిస్తూ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. పలు సంస్థలకి భూ కేటాయింపులపై నిర్ణయాలు అయితే కేబినెట్ తీసుకోబోతుంది. అదేవిధంగా చూసుకుంటే రాజకీయపరమైన అంశాలు, రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఇక్కడ కీలక చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కేబినెట్ ఎజెండా కొంచెం తక్కువగా ఉంది. తర్వాత పొలిటికల్గా చాలా అంశాలు అధికారులు బయటకు వెళ్ళాక పలు రాజకీయపరమైన అంశాలు అయితే ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రధానమంత్రి పర్యటన ఆగస్టు 1వ తారీఖున భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన విశేషాలను కూడా ఇక్కడ మంత్రివర్గ సహచరులతో పంచుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా పలువురు మంత్రులు కూడా ఢిల్లీ పర్యటనకి వెళ్ళి వచ్చారు. అక్కడ పొగాకు రైతులు కావచ్చు, ఆక్వా సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి కేంద్రం స్పందించే తీరు తదితర అంశాల గురించి ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రధానమంత్రి పర్యటన ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నిర్ణయం తీసుకున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో దాన్ని పక్కన పెట్టిన పరిస్థితి. నేడు లాంఛనంగా ఆగస్టు 1వ తారీఖున ప్రారంభించబోతున్నారు. దీనికి భారీ ఎత్తున జన సమీకరణ కూడా చేయబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే వైసీపీ చేస్తున్నా ఏదైతే కొన్ని ఆరోపణలపై కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు వైసీపీ చేస్తున్న ఆరోపణలు ధీటుగా తిప్పికొట్టాలి, అసత్య ఆరోపణలు చేస్తుందని ముఖ్యమంత్రి చెప్తున్నారు. కానీ కొంతమంది మంత్రులు పెద్దగా స్పందించట్లేదని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, దానికి ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలి, అదేవిధంగా శాఖలకు సంబంధించి 2 సంవత్సరాల ప్రగతికి సంబంధించి మంత్రులందరినీ కూడా ఎప్పటికప్పుడు ప్రగతి నివేదికలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరడం జరిగింది. కొన్ని కీలక అంశాలకు సంబంధించి ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వమన్నారు. దానికి సంబంధించి కూడా మరోసారి మంత్రులకి ఆ అంశాలు కూడా వివరించే అవకాశం ఉంది. రాజకీయంగా కూడా అందరూ ఎలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టు మంత్రులంతా కూడా ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యత ఉన్న దగ్గర కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. 3 పార్టీల కోఆర్డినేషన్ కూడా ఎక్కడ మిస్ కావడానికి వీల్లేదని చెప్పి ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో చెప్పారు. మరోవైపు ఇప్పుడు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లాంటి ముగ్గురు కూడా చాలా కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఇక్కడ కేబినెట్ లో పొలిటికల్ చర్చ అయితే జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.